మీరు మ్యూజిక్ వింటూ ఉంటారు కదా స్మిత. మీ చాంట్స్ ఈషా చాంట్స్ అయింది, మీకు కూడా ఒక మంచి ఒక స్ప్రెడ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ అయ్యాయి. సో మీకు నచ్చే పాటలు ఏంటి, మీరు వినేది ఇష్టంగా మళ్ళీ మళ్ళీ వినేది? కొంతమంది పాత పాటలే వింటారు, కొంతమంది రాక్ పాప్, లేకపోతే కొంతమంది ఈ మధ్య వచ్చిన పాటలు వింటారు. సమ్ పీపుల్ లిసన్ టు శ్రేయ, సమ్ సునిధి, సమ్ అలీషా చినాయ్. వాట్ డు యూ కనెక్ట్ విత్? నాకు ఒక్క సింగిల్ ఆర్టిస్ట్ ఆర్ సింగిల్ జానరా అని ఉండదు. నాకు మా ఇంట్లో ఆర్ కోర్ group or our friends or Shashank himself are big music lovers. నాకు యాక్చువల్లీ 90s మ్యూజిక్ ఆఫ్ రెహమాన్, 80s మ్యూజిక్ ఆఫ్ రాజా గారు, ఇవి చాలా, ఇఫ్ వి గో బ్యాక్ టు సంథింగ్ బట్ మన ఈజీగా వెళ్ళేది వాటికి. బికాస్ యూ ఫీల్ లైక్ యూ నో ఇట్స్ నాస్టాలజీ అండ్ అన్ని లిరిక్స్ వచ్చు, పాట అంతా తెలుసు, యూ నో దట్ సింగ్ అలాంగ్ ఫీలింగ్ ఫర్ ద ఇయర్ వెన్ యూ ప్లే దెమ్. బట్ శశాంక్ ఇస్ బిగ్ ఇన్ టు ర్యాప్, big into very new kinds of music. అవి he's extremely, నాకు యాక్చువల్లీ ఇది రిలీజ్ అవగానే ఒక 4 లింకులు పంపాడు సేయింగ్ ట్రై దిస్ స్టైల్, ఐ వాంట్ యూ టు డూ దిస్, ఒక సబ్జెక్ట్ తీసుకొని ఇది చెయ్యి, అట్లా చెప్తా ఉంటాడు. తనకి చాలా ఇష్టం మ్యూజిక్. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్స్ కొంతమంది మా పెళ్ళైన కొత్తలో బాగా ఐపాడ్ కొనుక్కోవడానికి కక్కుర్తిపడి స్మితాని పెళ్లి చేసుకున్నాడు. అంటే they used to say that because he likes music so much, ఐపాడ్ కొనుక్కుంటే అయిపోయేది, పెళ్ళే చేసుకున్నాడు అని. అదే అదే లైవ్ లో ఈస్ వెరీ వెరీ బిగ్ ఇన్ టు మ్యూజిక్. బాగా యాక్చువల్లీ నాకన్నా ఎక్కువ తనకి తెలుసు వరల్డ్ మ్యూజిక్, ఇండియన్ అప్డేటెడ్ వీటి గురించి. మీది అరేంజ్ మ్యారేజా? యాక్చువల్లీ ఫ్రెండ్స్, త్రూ ఫ్రెండ్స్ అండ్ త్రూ నోన్. తనకి ఫ్యామిలీ ద్వారా, నాకు ఫ్రెండ్స్ ద్వారా పరిచయం. ఫస్ట్ అందరం లైక్ వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, బట్ ఇట్ ఎండెడ్ అప్ లైక్ ఇంత మంచి, లైక్ ఇట్స్ అ గుడ్ ఫ్రెండ్షిప్, గ్రేట్ రిలేషన్. ఇట్స్ ద బెస్ట్ థింగ్ టు బీ ఫ్రెండ్స్ అండ్ గెట్ మ్యారీడ్ బికాస్ ద అండర్స్టాండింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. వెరీ డిఫరెంట్, సపోర్టివ్ గా ఉన్నారు చాలా. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఒక, అంటే అది లవ్ మ్యారేజ్ అనే పేరు కన్నా కూడా ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ దట్ టర్న్డ్ ఇంటూ అ మ్యారేజ్. సో బ్యూటిఫుల్. అండ్ సో కేమ్ శివి. అండ్ సో కేమ్ శివి. తను శివి కంటిన్యూ చేస్తుందా పాట? తను నాకు రాంది ఒకటి, తన ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటుంది, విచ్ ఇస్ ఐఎమ్ గ్లాడ్. అట్లీస్ట్ ఒక సపోర్ట్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే, పియానో. సో ఉంటే ఏదైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అదొక సబ్జెక్ట్ లాగా, మ్యాథ్ సైన్స్తో పాటు ఇన్స్ట్రుమెంట్ కూడా వస్తే షీ కెన్ చూస్ హర్ పాత్. బట్ పాట కూడా పాడుతుందా అప్పుడు? పాడుతుంది, కానీ ఇంకా చాలా లాంగ్ వే టు గో ఉంది. నేను అంత ఈజీగా, నేను కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసరే, అంత ఈజీగా నేనున్నా కదా నువ్వు వచ్చే అనే రకం కాదు. సో యూ డోంట్ వాంట్ టు, ఇంకా అప్పుడే పర్ఫార్మెన్స్ కి రెడీగా లేదు? అస్సలు లేదు. షీ హ్యాస్ అ లాంగ్ వే టు గో, బట్ షీ రియలీ లైక్స్ ఇట్. టైం వచ్చినప్పుడు అదే అవుతుంది అని ఐఎమ్ టీచింగ్ హర్ థింగ్స్, బట్ ఐఎమ్ నాట్ పుషింగ్ హర్ ఎనీథింగ్. అంటే తనకు ఉంటుంది, నేనంటే ఇక్కడ ఉంటాం కాదు, ఎఫర్ట్ కూడా ఉండాలి అంట. దట్ వే ఐఎమ్ నాట్ ఎన్ ఈజీ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. బ్యాడ్, ఐఎమ్ హర్ బిగ్గెస్ట్ బుల్లీ. అంతేనా? బాగా తన్ని, శివిని మాక్సిమం ఎవరినైనా అంటారంటే అది నేను. అండ్ షీ టేక్స్ ఇట్ ఆల్సో గ్రేస్ఫుల్లీ. సో యా, నో బట్ డెఫినెట్లీ ఐ థింక్ మీరు మల్టీ ఫ్యాసెటెడ్గా, యూ హ్యావ్ సో మెనీ యాంగిల్స్. ఒకటి, యూ కీప్ సచ్ ఎ బ్యూటిఫుల్ హోమ్, యూ హ్యావ్ సచ్ ఎస్థెటిక్స్ టేస్ట్. థ్యాంక్ యూ. వీ వాంట్ టు సీ యూ యాజ్ అ బ్యాడ్ గర్ల్, ఐఎమ్ బ్యాడ్ అనే టైప్లో. బ్యాడ్ గర్ల్ లాగా ఉంటాను, మస్క ఇవన్నీ కొంచెం. ఇట్ హ్యాస్ అ ఫ్లేవర్ ఆఫ్ అ లిటిల్, లైక్ నాట్ లైక్ ద క్యూట్ స్వీట్ కాదు. క్యూట్ స్వీట్ కాదు, కానీ పద్ధతైన అమ్మాయి అనే కనిపిస్తుంది. అవునా? మసక పాడినా అలాగే అనిపిస్తా అంటే వెరీ గుడ్, థ్యాంక్ యూ. పద్ధతైన అమ్మాయి డెఫినెట్లీ. ఐ థింక్ బికాస్ ఐ థింక్ దట్ ఇన్నర్ థింగ్ రిఫ్లెక్ట్స్ కదా మీరు. నో ఐ మీన్ అది నేను పెద్ద ఇన్ అ నైస్ వే, ఇదేమి నాట్ యాజ్ అ జస్ట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ అప్రిసియేషన్. ఇట్ స్టిల్ డజంట్ ఫీల్ దట్ యు నో యు ఆర్. ఇప్పుడు చేసిన ఈ 5-6 పాటలు కాకుండా ఫ్రెష్ ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆర్ యూ గోయింగ్ టు బి పర్ఫార్మింగ్ దిస్ అంటే వరల్డ్ వైడ్ ఆర్ ఎట్లా? కంటిన్యూస్ గా ఏదో ఒకటి ఐ థింక్ విల్ కీప్ కమింగ్, బికాస్ ఐడియాలు తెగ వస్తున్నాయి. సో ఐడియాలతో పాటు థింగ్స్ విల్ మూవ్ ఫార్వర్డ్ అని నా ఉద్దేశం. మేము కూడా చెప్పొచ్చు కదా ఐడియాలు వస్తాయి. తప్పకుండా ఐ థింక్ మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి, బికాస్ యూ హ్యావ్ ద ప్యాషన్ టు డూ ఇట్. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ అన్ ఐడియా. అండ్ ఆల్సో మీరు ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తారు. దట్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. అంటే యూ వాంట్ టు బీ యువర్ బెస్ట్ అండ్ గివ్ ఇట్ అవుట్. ఇంకా దాని వెనక ఒక ఎజెండా లేదు. ఎగ్జాక్ట్లీ, హెల్ప్స్ అ లాట్ బికాస్ క్రియేటివ్ స్పేస్ లో అది అవసరం అని. ఒక గోల్ ఉంటుంది కానీ ఎజెండా ఉండదు. గోల్ ఇస్ ద రీచ్, గోల్ ఇస్ ద పర్పస్ సర్వ్డ్, గోల్ ఇస్ హార్డ్ వర్క్ రిసీవ్స్ ద డ్యూ, అంతవరకు గోల్. అక్కడి నుంచి ఎజెండా అనేది ఏమి ఉండదు. దాని నుంచి ఏమొస్తే అది మనకి సూట్ అయ్యేవి తీసుకుంటాము, సూట్ అవని తీసుకోం, అంతే.
కొట్టొచ్చినట్టు కనిపించేది స్మిత గారి ఇంటికి వచ్చిన అక్కడ మన ఓల్డ్ స్కూల్కి వచ్చిన ఈ క్రిస్టల్స్. ఇది చాలా అందంగా చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది చూడంగానే. అది దాని సిగ్నిఫికెన్స్ ఏంటండి? అమెథిస్ట్ కదా ఇది? అమెథిస్ట్. యాక్చువల్లీ ఒక పేర్ తీసుకున్నాను. ఆ పేర్లో ఒకటేమో ఓల్డ్ స్కూల్లో ఉంది, పొడుగ్గా ఒకటి ఉంటుంది కదా క్రిస్టల్ చేంబర్ పక్కన, ఆ బృందావనంలో ఉంది. ఇది ఇక్కడ అది ఇట్స్ ఫర్ కామింగ్, హీలింగ్. ఇంట్లో జనరలీ అమెథిస్ట్, క్లియర్ క్వార్ట్జ్ ఉండటం చాలా మంచిది అంటారు. అండ్ బ్లాక్ టర్మ్లీను ఇది అంటే బాగానే అనిపిస్తాయి ఇవన్నీ. లైక్ ఐ జస్ట్ ఫీల్ లైక్ ఐ యామ్ కొంచెం కామ్ పర్సన్ ఓన్లీ. ఓవర్ ద ఇయర్స్ ఐ థింక్ నేర్చుకున్నాను మేబీ. అంటే ఒకటి మనం లెర్నింగ్కి రెడీ ఉంటే, మైండ్ ఓపెన్గా ఉంటే, ఐ థింక్ ఇట్స్ ఓన్లీ గ్రోత్, లైక్ గుడ్ గ్రోత్ ఇన్ దట్ ఏరియా అని అనుకుంటా. సో పెద్ద మార్పు అంటే యాజ్ ఇయర్స్ పాస్ మార్పు చాలా వచ్చినాయి. అంటే ఇన్సైడ్ మార్పు, బయటికి చూసే మార్పు కన్నా లాట్ ఆఫ్ క్లారిటీ. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ సాధన? అంటే మీరు ఈశాక్రియ చేస్తారా, లేక మెడిటేషన్ చేస్తారా, కాంటెంప్లేషన్ తో వచ్చిన? నా సాధన కొంచెం డిఫరెంట్. త్రూ వర్క్ అంటాం కదా, లైక్ దెర్ ఆర్ సమ్ కర్మయోగీస్ ఆర్ క్రియాయోగ అంటారు. లైక్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, ఐ థింక్ మైన్ ఇస్ కర్మ బికాస్ ఇట్స్ ఇన్ మై వర్క్, ఇట్స్ విత్ వాట్ ఐ డూ. నేను రిలీజియస్, స్పిరిచువల్ అనే పదాల కన్నా కూడా ఓకే దసరా చాలా ఎలాబరేట్గా చేసుకుంటా, ఎందుకంటే దట్స్ మై కమిట్మెంట్ టు హర్ ఫర్ కమింగ్ హోమ్ అండ్ బీయింగ్ హియర్, రైట్? అది నేను కమిట్ అయ్యా. బట్ అలా అని చాలా అదే పనిలోనే ఉంటానా అంటే కాదు. నా వే ఆఫ్ వర్షిప్ ఇస్ త్రూ మై వర్క్. సో మై వర్క్ అండ్ మై డూయింగ్స్, లైక్ వాట్ ఐ డూ. తప్పు చేయట్లేదు, మంచి 10 మందికి అనుకునేవైనా జరిగితే ప్రశాంతంగా నిద్రపోగలను. సో ఆల్ ఆఫ్ దిస్ ఐ థింక్ కేమ్ ఫ్రమ్ ఏజింగ్ gracefully and being open to change. ఎవరు ఇక్కడ విన్నారండి ఏజింగ్ అట? అండ్ బీయింగ్ ఓపెన్ టు చేంజ్ అండ్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్, వాటి వల్ల వచ్చింది అనొచ్చు. ఒక అంటే సాధన చేయటం ఒక్కటి వల్లే వస్తుందా అంటే కొంతమందికి అలా రావచ్చు. నాది త్రూ మై వర్క్. త్రూ యువర్ వర్క్ యూ కనెక్టెడ్. అంటే బేసికలీ ఇఫ్ యూర్ కనెక్టెడ్ టు యువర్ సెల్ఫ్, అదే ఒక సాధన కదా. అంతే. మీరు చేయాలనుకున్నవి చేయగలుగుతున్నారు, చేసుకుంటూ వెళ్తున్నారు, మీరు మిమ్మల్ని గమనించుకుంటున్నారు. అంతకంటే ఏముంటుంది సాధన? బీయింగ్ కాన్షియస్, బీయింగ్ మైండ్ఫుల్, కాన్షియస్. అమేజింగ్. చాలా. మీ ఇంట్లో క్రిస్మస్ ట్రీ కూడా చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. లాస్ట్ టైం మీరు చెప్పారు మన ఇంటర్వ్యూలో దట్ మీకు అలా అన్ని ఫెస్టివల్స్ లో ఫెస్టివిటీస్ చాలా ఇష్టం అని చెప్పి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కల్చర్, ఇట్ ఈస్ సెలబ్రేషన్, ఇట్ ఈస్. అసలు డిసెంబర్ మంత్ జనరలీ చాలా ఇష్టం నాకు. ఆల్ మై మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్, ప్రాజెక్ట్స్, బిజినెసెస్ అన్నీ నేను అవకాశం దొరికితే డిసెంబర్ లాంచ్ పెడతా. ఇది కూడా అలా కుదిరింది. అలా కుదురుకుంది కదా. మస్క 2003 December 3rd 7th రిలీజ్ అయింది. మళ్ళీ 22 years లేటర్ ప్రాజెక్ట్ ఓజీ రిలీజ్ డిసెంబర్. దెన్ బబుల్స్ December 3rd 2003 ఓపెన్ చేసాము ఫస్ట్ బ్రాంచ్. ఆ తర్వాత ఓల్డ్ స్కూల్ కూడా ఫస్ట్ బిల్లింగ్, మేజర్ బిల్లింగ్, ఒక పెద్ద ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ డిసెంబర్ చేసాము టు అ కస్టమర్. సో అట్లా నేను కుదిరితే చేతనైనంత బాకిలికి డిసెంబర్ రిలీజ్ చేసాము, December 23rd. సో అలా అట్ ఎవ్రీ ద పాయింట్ వెన్ డిసెంబర్ వస్తా అంటే ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే చేసేద్దాం అనుకుంటా ఉంటా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.